నమస్కారం. ముఖ్యంగా మన మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారాలు, ధన్యవాదం. అయితే మంగళగిరి నియోజకవర్గ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఎప్పుడు కూడా మంచి అభ్యర్థుల్ని ఎన్నుకుంటారు, మంచి నాయకుడికే ఓటేస్తారు. అట్లాగే డోర్ టు డోర్ క్యాంపింగ్ ఈరోజు మంగళగిరి సిటీలో పానకాల స్వామి గుడి, అక్కడి నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర నుంచి ఎన్ఆర్ఐ కాలేజీ వరకు, ఎన్ఆర్ఐ హాస్పిటల్ వరకు, ఇటు త్రీమల బైపాస్ వరకు డోర్ టు డోర్ క్యాంపింగ్ చేసుకుంటూ రావటం జరిగింది. ఈ సందర్భంగా అందరూ ఆసక్తిగా ఉన్నారు, ఓట్లేయడానికి మాత్రం సిద్ధంగా ఉన్నారు. భారీ మెజారిటీ తోటి గెలిపిస్తాము, శాలిడ్గా మీకు ఓట్లు వేస్తాము అని చెప్పి బాగా సంతోషంగా ఉన్నారు. నాకు సంతోషంగా ఉంది. నేను పడిన శ్రమకి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు సీఎం చేయాలని నేను పడే తపనకి వాళ్ళు నాకు చెప్పే విధానాలు చూస్తే అద్భుతంగా అనుకున్నట్టే అవుతాయి అని చెప్పి ఉంది. ఆ తర్వాత కొంతమంది టీడీపీ యువత, వాళ్ళ యువకులకు తెలియక ఒక 10-15 మంది ఏయో స్కీటింగ్లు చక్రాలు బళ్ళు వేసుకుని వచ్చి కొంచెం గొడవ పెట్టుకోవాలని చూశారు. వాళ్ళలో ఎవరో ఉన్నారో ఏదో నాకైతే తెలీదు, అది కరెక్ట్ కాదు. మేము రాష్ట్రం అంతా 32 రోజులు 4500 కిలోమీటర్లు ప్రజా ఎదుగుదల పాదయాత్ర చేసుకొచ్చిన అక్కడ చిన్న సీమంత అవాంఛనీయ సంఘటన కూడా ఉండదు. ప్రజలకు అనుకూలంగా పనిచేయాలన్నప్పుడు, ప్రజల కోసం మనం పనిచేసేటప్పుడు కనీసం ట్రాఫిక్ కూడా డిస్టర్బ్ లేకుండా ఒక వన్ సైడ్ మన కార్యకర్తలు కానీ, మన వాళ్ళ నాయకులు కానీ వస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితులు మేము అట్లాగే వన్ సైడ్ పక్కగా వెళ్తూ ఉండగానే వాళ్ళు క్రాస్ చేసుకొని వచ్చి వాళ్ళు ఎదమంచుకొని ఏదో చేయాలి. నేను ఒకటే చెప్తా ఉన్నా, వెచ్చ కొట్టద్దు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అంటే అమాయకులు కాదు. నేను సీఎం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి సీఎం ఇవ్వాలని పార్టీ స్థాపించి అన్ని సామాజిక వర్గాలకి కూడా ఆర్థికంగా ఎదగాలి. నేను 1-2 సామాజిక వర్గాలు కాదు, అటువంటి పర్సెంట్ వాళ్ళు సంపాదించుకునే విధానం కాదు. ఇప్పటివరకు 30 సంవత్సరాలు సాగింది. 2 కుటుంబాలు, 4 నాయకులు, 4 పార్టీలు. ఇక్కడి నుంచి అట్ట కాదు. ఆంధ్రప్రదేశ్ అంటే ఒకే పార్టీ. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ అన్ని సామాజిక వర్గాలు తప్పవారి సీఎం పదవి చేస్తారు. అట్లాగే సంపాదించుకోవటం, ఓసీలో కూడా పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా అవకాశం. ప్రతి రేషన్ కార్డు దాన్ని, తెల్ల రేషన్ కార్డు దాన్ని సొంత భూమి రైతులు చేసి శ్రీగంధ చిన్నమ్మకు లాంటి 10 కోట్ల ఆస్తి పనులు చేద్దాం ఉన్నాం. అట్లాగే డోక్రా గ్రూప్కి 1000 గజాల రాజధానిలో గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి, విజయవాడ, గ్రేటర్ అమరావతి చేసి చుట్టూ 1 కిలోమీటర్ ఇన్నర్ రింగ్ రోడ్డుకి భూసేకరణ చేసి అన్ని అట్రోన్ లైన్ ఇట్రోన్ లైన్ వేసి ఇన్నర్ రింగ్ రోడ్ అనుకొని ప్రతి గ్రూపుకి 1000 గజాలు, ఎన్ని లక్షల గ్రూపులు ఉండి రాష్ట్రంలో అన్ని లక్షల ఫ్లాట్లు ఇద్దామని చెప్పడం జరిగింది. పదే ఇదే చెప్తా ఉన్నా. ఖచ్చితంగా అది ఆర్థికంగా ఎదుగుతారు. నేను నా బినామీలో 100 మందిని పెట్టుకొని 100 లక్షల కోట్లు సంపాదించుకోవాలి కాదు. నాకు డబ్బులు పదవులు ఏం అవసరం లేదు. ప్రజలు బాగుండాలి, ప్రజల సంతోషం, ప్రజల ఆర్థికంగా ఎదగాలి. అదే నా లక్ష్యం. అంతేగాని ఈ దౌర్జన్యాలు చేద్దాము. ఇక్కడ రాజధాని 2014 పెట్టారు. కూలింగ్ అని ఒక మండలంలో పోలీసు కూడా 50 మండలం ఫ్లాట్లు పడేసి విధ్వంసం చేశారు. అట్లాగే మనం 2019లో ఇప్పుడు 3 రాజధానులు. అసలు ఎవరి మీద కోపం అండి? ఇక్కడ ఎవరి మీద కోపం? ఇక్కడ ప్రజలంటే అమాయకులు అనుకుంటున్నారా? 95లో ఎన్టీ రామారావు దగ్గర నుంచి పార్టీ లాగేసుకున్నాడు చంద్రబాబు నాయుడు. అంటే గుంటూరు, కృష్ణా జిల్లా వాళ్ళంటే మరీ అంత అమాయకులు అనుకుంటున్నారా? ఇప్పుడు రాజధాని తీసుకొచ్చి పెట్టారు. సెంట్రల్ జిల్లా ఓట్ల కోసం ఇప్పుడు కూడా మన 2014, మళ్ళీ 2019లో మళ్ళీ 3 రాజధానులు. అమాయక ప్రజలు ఉన్నాడు, వాళ్ళ జీవితాలతో ఆడుకుందాం. ఏం చేస్తారు వీళ్ళు అమాయకులు, మేము వచ్చే నామినేషన్ అయితే ఓట్లు వేస్తారు అనుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ ప్రజలంతా అమాయకులు ఏం కాదు. మీ ఊరు ఎక్కడ, మీరు ఎక్కడ ఉన్నారో ఇక్కడికి వచ్చి నామినేషన్లు వేసి దౌర్జన్యాలు చూస్తున్నారా? ఈ పద్మశాలీలు, బీసీలు అమాయకులు ఏం చేస్తారు ఏమంటున్నారా? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సీఎం జనం నా మీద కానీ, నా జనం మీద కానీ అటాక్ అయిందంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ మీద అటాక్ అయినట్టే. ఏది కూడా సామరస్యంగా
ఒక తల్లి బిడ్డలాగా ఉందాం. మేమేదో పినతల్లి బిడ్డలం కాదు. గుంటూరు కృష్ణ ఆంధ్ర వాళ్ళు అంటే రాయలసీమ వాళ్ళ కింద పినతల్లి బిడ్డలం కాదు అనుకుంటున్నారా మీరు? మేము అసలు తల్లి బిడ్డలం, మేము ఆంధ్ర తల్లి బిడ్డలం. ఆ లెక్క వస్తే మీరే పినతల్లి బిడ్డలు. ఇక్కడికి వచ్చి మా దగ్గర బతుకుతా మా మీద అట్టట్ల పద్దాకల 3 రాజధానుల పేరుతోటి రాజధాని రైతుల మీద దౌర్జన్యాలు, ఆడళ్ళ మీద బూట్కాలతో తన్నీటాలు. అంటే ఎవరు రాలేరు రానివనుకుంటున్నారా మీరు? అట్లానే అనుకోవద్దు. ఎప్పుడు కూడా ఒకే రకం ఉండదు. రాజకీయాల్లో మార్పులు వస్తాయి. మీ టైం మీకు నడిచింది 30 సంవత్సరాల నుంచి. చెప్పాం కదా, 30 సంవత్సరాల నుంచి 2 కుటుంబాలు, ఇప్పుడు 4 నాయకులు, 4 పార్టీలు. రాసుకోండి కావాలంటే, ఇది వాస్తవం. ఎల్లకాలం ఆటలు సాగో. వచ్చారు ఇక అసలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు టైం వచ్చింది. ఇంకా ఇక్కడ ఈ రాష్ట్రంలో ఈ రాజకీయం చేసే టైం వచ్చింది. తిన్నారు, లక్షల కోట్లు సంపాదించుకున్నారు. ప్రశాంతంగా ఉండండి, రాజకీయం వదిలేసేయండి. వ్యాపారాలు చేసుకొని ఆదాని అంబానీ లాగా ఎదగండి మీరు. ఎందుకంటే ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఆదాని అంబానీ లాగా ఎదిగి కంపెనీలు పెట్టుకొని ఈ రాష్ట్రంలో దాదాపు 1 కోటి కుటుంబాలు పైన ఉన్నాయి. 5 కోట్ల మంది ప్రజలు. ఇంటికి 2 ఉద్యోగాలు ఇవ్వచ్చు. మీరు అందరూ మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? ఒక పేద రైతు కుటుంబం నుంచి వచ్చి మిమ్మల్ని ప్రశ్నించే స్థాయికి వచ్చానంటే మీరు చేసిన తప్పులు లెక్కేసుకోండి. 95 నుంచి ఎన్టీ రామారావు దగ్గర, ఈ ఆంధ్ర విజయవాడ మా అన్నగారు ఎన్టీఆర్ దగ్గర సీఎం పదవి లాక్కున్న రోజు నుంచి, మీరు పార్టీ లాక్కున్న రోజు నుంచి 30 సంవత్సరాల నుంచి మీరు లెక్క పెట్టుకోండి. రాయలసీమ నాయకులు ఎంత అన్యాయం చేశారో మాకు. ఇదే విధంగా ఇంకా మీరు చేయొద్దు. సంపాదించుకున్నారు ఆదాని అంబానీ లాగా మీరు కంపెనీలు పెట్టుకోండి, వాళ్ళలాగా ఎదగండి. ప్రజలకు ఇంటికి 2 ఉద్యోగాలు ఇవ్వండి. చేయాలనుకుంటే మనసు ఉంటే మార్గం ఉండిద్ది. ఆ రోజు ఇక్కడ వాళ్ళు ఎవరు డెవలప్ కాకూడదు. ఒక 100 ఎకరాలు ఉండోడు ఒక 100 కోట్ల లెక్క అయితే 100 10 కోట్లు అయితే